హలో హాయ్ అందరికీ నమస్కారం. ఈ పొద్దు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తారండి. నేను ఆల్రెడీ రైస్ వాష్ చేసేసి బౌల్లో పెట్టుకున్నాను. దీంట్లోకి వచ్చేసి సాజీరా, పట్ట, గ్రాంబు, అలానే ఎలాచి, ఆల్రెడీ 2 స్పూన్లు నేను నెయ్యి వేసుకున్నాను. అలా వచ్చేసి సాల్ట్ మొత్తం నేను దీంట్లో పెట్టి బాయిల్ చేసుకుంటున్నాను. హాఫ్ బాయిల్ చేసుకోవాలి రైసు. ఇప్పుడు చికెన్కి కావాల్సిన దమ్ ఎలా రెడీ చేయాలో చూపిస్తారండి. చూడండి, దీంట్లోకి కావాల్సిన పదార్థాలు: గరం మసాలా ఒక స్మాల్ టీ స్పూన్లే, చిన్నది టీ స్పూన్లు తీసుకుంటాను. అలాగే తెలియకపోతే మీకు చూపిస్తున్నాను. అలాగే కాశ్మీరీ చిల్లీ పొడి, నార్మల్ చిల్లీ పొడి, ఇది ధనియా పొడి, ఇది వచ్చేసి చికెన్ మసాలా, ఇది వచ్చేసి టర్మరిక్ పౌడర్. నేను అన్నీ కలిసి మిక్స్ చేసి ఒక బౌల్లోకి తీసుకున్నాను. అలాగనే మనకు కావాల్సిన బిర్యానీలోకి కావాల్సిన పట్ట, గ్రాంబు, ఎలాచి అన్నీ తీసుకున్నాను. అలాగనే ఒక పచ్చిమిరపకాయలు 5-6 గ్రీన్ చిల్లీ తీసుకున్నాను. అలా నేను చేసుకున్న పేస్ట్, జింజబీర్, గార్లిక్ అన్నీ నేను పేస్ట్ తీసుకున్నాను. అలాగా ఫ్రై ఆనియన్స్ అండి, మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఫ్రై ఆనియన్స్. అలానే టమోటోస్ 2 తీసుకున్నాను. సాల్ట్ అండి, ఇప్పుడు చూపిస్తాను ఎలా చేయాలో ప్రాసెస్. అలాగని ఇది కర్డ్ అంటే మన పెరుగు తీసుకున్నాను. నేను కువైట్ నుంచి వీడియో చేస్తున్నాను కాబట్టి నాది లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీషు, మలయాళం, తెలుగు అన్నీ మిక్స్డ్ ఉంటాయి, ఏమనుకోవద్దు. ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ వేసేస్తున్నాను. ఏదన్నా ఫాల్ట్ ఉంటే చెప్పండి, మిస్టేక్స్ ఏమన్నా ఉంటే చెప్పండి. ఇప్పుడు దీంట్లోకి నేను తీసుకున్న మసాలాలన్నీ వేసేస్తున్నాను. అలాగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ వేసేస్తున్నాను. నేను ఆ ఫ్రై చేసుకున్న ఆయిల్ కూడా నేను వేసేస్తాను, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది చికెన్కి. అలా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుందండి, ఒకసారి చేసి చూడండి ఈ స్టైల్లో. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను. ఇప్పుడు నేను సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసిన తర్వాత ఇప్పుడు నేను చూడండి పెరుగు వేస్తున్నాను. పెరుగు వేసేసి అలానే పచ్చిమిర్చి వేసేస్తున్నాను. అలానే గరం మసాలా, గరం మసాలా అన్నీ వేసేస్తున్నాను. చూడండి, ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న టమోటాలు అన్నీ వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత ఇప్పుడు బాగా నేను మిక్స్ చేస్తాను. బాగా మిక్స్ చేయాలండి, అన్నీ కలుపుకోవాలి బాగా నీట్గా. కొంచెం సాల్ట్ తక్కువ ఉందండి, కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను. చూడండి, అలానే నేను బ్లాక్ చిల్లీ పొడి నేను వేస్తాను.
బ్లాక్ చిల్లీ ఫ్లేవర్ బాగుంటుంది. చూడండి బాగా పైన వేసేస్తున్నాను. బాగా మిక్స్ చేసి మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను నేను. అలా ఒక స్పూన్ వచ్చేసి నేను నెయ్యి వేస్తున్నాను. చూడండి ఎంత బాగా నేను మిక్స్ చేసి పెట్టుకున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. చేసుకున్నారంటే ఒక్కసారి చాలా బాగుంటుంది. ఇది నేను చేసే బిర్యానీ వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. బాగుంటుందని చెప్తారు. తప్పక చూడండి, తప్పక చేసుకోండి, ట్రై చేయండి ఒకసారి. చూడండి నేను కొంచెం ఆయిల్ కూడా వేసినాను పైన, కొద్దిగా పైన ఆయిల్ కూడా వేసేసినాను. బాగా అది మ్యాగ్నేట్ అయ్యి బాగా రెస్ట్ తీసుకుంటుంది. తర్వాత ప్రాసెస్ కూడా నేను చూపిస్తాను. చూడండి ఇప్పుడు మ్యాగ్నేట్ అయిన చికెన్ వచ్చేసి మనం వచ్చేసి నేను ఆన్ చేసి పెట్టుకుంటున్నాను. లో ఫ్లేమ్ నేను పెట్టేసి ఆన్ చేస్తున్నాను. ఆల్రెడీ మనకు ఒక సైడ్ రైస్ బాయిల్ అవుతుంది. తర్వాత ప్రాసెస్లో మనకు హాఫ్ కుక్ అయిన తర్వాత రైస్ మనం డైరెక్ట్గా ఇక్కడ యాడ్ చేయొచ్చు. నేను అందుకు ఇప్పుడు నేను లో ఫ్లేమ్లో పెట్టున్నాను. చూడండి ఇప్పుడు రైస్ బాయిల్ అవుతుంది. హాఫ్ కుక్ అయితే చాలు, 70% కుక్ అయితే చాలు. కొద్దిగా వచ్చేసి దమ్లో మనకు ఆల్రెడీ కుక్ అవుతుంది. చూడండి ఇప్పుడు హాఫ్ కుక్ అవుతుంది. రైస్లో మనం కరెక్ట్గా కన్నా సాల్ట్ వేసుకున్నామంటే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. బిర్యానీ మస్ట్ వచ్చేసి రైస్ కుక్ చేసుకునేటప్పుడు సాల్ట్ కరెక్ట్గా వేసుకోవాలి. చూడండి నేను రైస్ వచ్చేసి నేను వంపేసుకున్నాను, వాటరు వడకట్టుకున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం రండి. చూడండి నెక్స్ట్ మనం దమ్ పెట్టుకున్న దమ్ము నేను సిమ్లో పెట్టున్నాను కదా, బాగా వస్తుంది చూడండి. ఇప్పుడు రైస్ వేస్తున్నాను. చూడండి నేను ఒక 5 minutes హై ఫ్లేమ్ పెడుతున్నాను, ఎక్కువ మంట పెడుతున్నాను. లాస్ట్ వచ్చేసి గీ కొంచెం పైన వేద్దాం. వావ్, నేను ఫుడ్ కలర్ వేస్తాను. నేను మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. చూడండి ఎలా ఉందో నేను చేసిన దమ్ బిర్యానీ. చూడండి ఇప్పుడు నేను ఫాయిల్ పేపర్తో క్లోజ్ చేసుకుంటున్నాను. ఆవిరి అనేది పోకుండా క్లోజ్ చేసి పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టేసుకుంటాను. నేను ఇప్పుడు 5 minutes అయిపోయిందండి. ఇప్పుడు సిమ్లో పెట్టేస్తున్నాను. ఇదేనండి నేను చేసే దమ్ బిర్యానీ. తర్వాత చూద్దాము. చూడండి నేను కొద్దిగా నేను నిమ్మకాయ పిండుకుంటానండి, ఎందుకంటే రైస్ స్టిక్కీ అవ్వకుండా ఉంటుంది. నిమ్మరసం ఒక హాఫ్ నిమ్మరసం పిండుకుంటే చాలు. చూద్దాం రండి బిర్యానీ.
ఎలా రెడీ అయిందో. వావ్. వావ్. చూడండి ఎలా ఉండదో. వావ్. అన్నీ చక్కగా కుదిరినాయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. నేను తిని చూసి చెప్పినాను కదా, టేస్ట్ చేసి మరీ చెప్పినాను. చాలా టేస్ట్గా ఉంటుంది. ప్లీజ్ ట్రై చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఒక్కొక్క రైస్ అస్సలు పట్టుకోకుండా వస్తుంది. చూడండి మిక్స్ చేసినాను. చాలా బాగుండదండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.